అత్యంత ఆత్మగా ఉన్నటువంటి మా నాయుడు ఈ రోజున పదవి విరమణ చేస్తున్నటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు నబీ రసూల్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఆర్టీసీ కదిరి డిపో అధికారులకు, మన నాయుడు అన్న వాళ్ళ బంధువైనటువంటి నాకు సోదర సమానమైనటువంటి వెంకటయ్య గారికి, అదేవిధంగా చంద్రశేఖర్ నాయుడునకు వారి సతీమణికి, ఆయన కోసం విచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరు నమస్కారాలు. మామూలుగా నబీ రసూల్ చెప్తూ ఇప్పుడు చెప్తాను ఆర్టీసీకి ఎంప్లాయీకి అది కాదు, ఇది జీవితంలో ఒక భాగం. ఆయన ఆర్టీసీలో ఒక ఎంప్లాయీగా స్టార్ట్ చేసినాడు, ఒక యూనియన్ లీడర్గా ఎదిగినాడు. తర్వాత ఇబ్బందులు లేకుండా ఒక ప్రొఫెషన్ నుంచి గ్రేస్ఫుల్గా ఎగ్జిట్ కావడం ఉంది. గ్రేస్ఫుల్గా అంటే కొంచెం గౌరవంగా, సంతోషంగా ఎగ్జిట్ కావడం అనేది ప్రతి మనిషి జీవితంలో కూడా అవుతుంది. చాలామంది వృత్తిలోకి వస్తూ ఉంటారు, ఆ వృత్తి కొన్ని రోజులు ప్రవృత్తిగా మారుతుంది, దాన్ని ఇచ్చిపెట్టి ఉండలేని పరిస్థితికి వస్తారు. కానీ ఆ క్రమంలో తను ఎంత మంచిని చేశాడా, ఎంతమందిని సంపాదించుకున్నాడా, మళ్ళీ ఎంత గౌరవంగా వృత్తిలో కొనసాగినాడా, ఎంత గౌరవంగా దాని నుంచి బయటకు పోతున్నాడు అనేదే మనిషి జీవితం. ఆ జీవితంలో ఆయన ఉత్తీర్ణుడైనాడని నేను నమ్ముతాను. ఎందుకంటే మా నాయకులు నిలవండి వస్తారు, ఒకసారి అప్పుడప్పుడు యాదవ్ ఎన్నికల్లో గెలుస్తారు, పదవి ఉంటే ఉంటారు, పదవి పోతానే కనపడరు. అసలు దానికి ఎందుకు వచ్చినారో ఎందుకు పోయినారో వాళ్ళకే తెలియదు. ఈ మాట ఎందుకు చెప్తానంటే నబీ రసూలు ఇలాగే చెప్తున్నాడు, ఆర్టీసీ వాళ్ళంటే ప్రత్యేకమైన అభిమానం. వాస్తవంగా ఇక్కడ మాకు ఓట్లు వేసిన వాళ్ళు ఉంటారు, ఓట్లు వేయని వాళ్ళు కూడా ఉంటారు. కానీ అవన్నీ ఎన్నికలప్పటికే మానేస్తాం, అయిపోయింది. అక్కడ అంతా మా వాళ్ళే. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గము మా వాడే. కేవలం ఎన్నికల సమయంలోనే మాతో విభేదించే వాళ్ళు ఉంటారు సిద్ధాంతపరంగా, మాతో ఏకీభవించే వాళ్ళు ఉంటారు. కానీ దాని తర్వాత క్రమంలో మాత్రం అంతా మా వాళ్ళే. ఎందుకంటే ఇక్కడే పుట్టినాం, ఇక్కడే తిరిగినాం, ఇక్కడే ఆడుకొని తిరిగినాం, అన్ని రకాలుగా అందరూ మొహాలు చూసుకుంటాం. కాబట్టి ప్రత్యేకంగా ఎవరి మీద మాకు ఒక ప్రత్యేకమైనటువంటి కోపం కానీ ద్వేషం కానీ ఎప్పుడు కూడా ఉండదు. వృత్తిపరంగానే ఆలోచన చేస్తాం. అందులో నేను గతంలో ప్రతిపక్షంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నాయన చొరవ తీసుకొని ఎంప్లాయీస్ యూనియన్కి అధ్యక్షంగా నన్ను చేసినటువంటి పరిస్థితులు కూడా మరొకసారి గుర్తు చేసుకుంటాను. అంతేకాకుండా ఈ రోజున పదవి విరమణ చేస్తున్నటువంటి సందర్భంగా కూడా వారు గతంలో ఎంత ఆరోగ్యంగా ఉన్నారో అంతే ఆరోగ్యంతో, అంతే సంతోషంగా భార్య భర్తలు ఇద్దరు ఏర్పడతాను. అది భగవద్గీత వల్ల జీవితంలో దీనికంటే అద్భుతమైనటువంటి ఘట్టం ఇంకోటి ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంతవరకు మీరు కొనసాగించినటువంటి జీవితం ఒక కొత్త పాత్రను మీరు పోషించడానికి మీకు జీవితంలో ఇంకో దశలోకి పంపేటువంటి కార్యక్రమం ప్రకృతి మీకు ప్రసాదిస్తాం. దాన్ని కూడా మీరు దిగ్విజయంగా నెరవేర్చుకోవాలని చెప్పేసి ఆ కొత్త పాత్రలో కూడా మీరు చిన్నప్పుడు ఎంత ప్రశాంతంగా, నిష్కల్మషంగా, బాధ్యతలు లేకుండా, ఇంకొకరి మీద ఆధారపడకుండా, ఇంకొకరి గురించి ఆలోచన చేయకుండా సంతోషంగా గడపగలుగుతాము బాల్యంలో. ఆ బాల్యం మీకు భగవంతుడు మళ్ళీ ప్రాప్తిచ్చే రకంగా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుంటూ, ఇన్ని సంవత్సరాల మీ సేవలకి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా కొంచెం టైం ఉండేది, నా కార్యక్రమాలు ఉన్నాయి, దయచేసి అన్నగా భావించద్దని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఆ దంపతులకు మంచి జీవితం, మంచి ఆరోగ్యం, మంచి సంతోషాన్ని ఇవ్వాలని చెప్పేసి మీ అందరి తరఫున, నా తరఫున, నియోజకవర్గ ప్రజల తరఫున భగవంతుని ప్రార్థిస్తూ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.